న్యూస్ ఇక తెలంగాణలో ప్రజాపాలన సంబరాలు మిన్నంటాయి. ఏడాదిలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు మినిస్టర్ పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జ్షీట్ కాదు, రిప్రజెంటేషన్ అన్నారు. ఇక తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి రోజా స్పెషల్ ఇంటర్వ్యూ. రోజా, వెల్కమ్ టు రాజ్ న్యూస్. పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఓ సంచలనం. పార్టీలో ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా తనది మాత్రం కాంగ్రెస్ రక్తం, కాంగ్రెస్ వ్యక్తిత్వం అని నిరూపించుకుంటున్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుని విజయోత్సవాలు చేసుకుంటున్నటువంటి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కాసేపు మాట్లాడుతున్నాం. నమస్కారం ప్రభాకర్ గారు. నమస్తే అమ్మా. సో ఎలా ఉన్నారు? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఏడాది పాలన పూర్తి చేసుకుని చూస్తుంటేనే 1 year అయిపోయిందా అన్నట్టుగా ఉంది. ఎలక్షన్లు తిరుగుతున్నట్టు అనిపించింది, మన సంవత్సరం పూర్తి. ఎలా అనిపిస్తుంది? 1 year పాలన సంతృప్తికరంగా ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఫస్ట్ అసలు ప్రభుత్వం చెప్పిందే వినాలనేది కాకుండా ప్రజలు చెప్పింది కూడా వినాలనేటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం తెచ్చడం. మీరు ఇప్పుడు సెక్రటరియట్ చూసినా, లేకపోతే మినిస్టర్స్ కానీ ఎక్కడన్నా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర పబ్లిక్ స్వేచ్ఛగా వచ్చి రిప్రజెంట్ చేసుకోగలుగుతూ ఉన్నారు. ఒకటి. రెండవది, మేము రైతు బిడ్డగా రైతులకు సంబంధించి గత ప్రభుత్వం 5 సంవత్సరాలకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. 4 స్లాబ్స్ పెట్టినారు. మేము విత్ ఇన్ 10 months 2 లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళందరూ రుణమాఫీ చేసినాం. ఇష్యూ అబౌట్ 2 lakhs వాళ్ళది ఉంది. వాళ్ళకి సంబంధించి మేము లోన్ మాఫీ అంటే లోన్ ఫ్రీ అయిపోవాలి మనిషి. వాళ్ళు అప్పు ఉంటే లాభం లేదు కదా. ఆ 5 కట్టించిన తర్వాత ఇవ్వాలనే దాని మీద ఆగింది. అది నెక్స్ట్ మంత్ మరో మంత్తో షెడ్యూల్ ఇచ్చి పై అమౌంట్ కట్టిపించేసి వాళ్ళు కూడా లోన్ మాఫీ చేస్తాం. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో జరగలే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి. అది కాక ఇలాంటి అందరూ కూడా ఇలా ఉమెన్ ది ఎంపవర్డ్, అంటే లైక్ ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులో ఉచితంగా వెళ్ళగలుగుతాను. రోజు 36 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు ఉచితంగా. అయితే మీరు అంటే అన్ని సంక్షేమ పథకాల్లో మీ పథకం ఫస్ట్ స్టార్టింగ్ అదే. ప్రతిపక్ష వాళ్ళు కూడా ఈ యొక్క బస్సు నడుస్తుంది బస్సును ఎవరు క్రిటిసైజ్ చేసే పరిస్థితి లేరు. కొంత రాజకీయంగా ఎస్, అప్పుడు 40, 50, 60% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 100 దాటిపోయింది కాబట్టి కొద్ది ఇబ్బంది ఉండొచ్చు. బస్సుల డిమాండ్ పెరిగి ఉండొచ్చు. 10 ఏళ్లలో ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. ఒక్క బస్సు కొనలే, ఒక్క రిక్రూట్మెంట్ చేయలే. మేము 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చినాం, 21% ఫిట్మెంట్ ఇచ్చినాం, కారుణ్య నియామకాలు చేసినాం, కొత్త బస్సులు కొంటున్నాం, రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నాం. సో పబ్లిక్ ప్యాసింజర్స్ కన్వీనియన్స్, సౌకర్యాలు, సంస్థ పరిరక్షణ, అట్లనే కార్మికుల సంక్షేమం దిశలో పనిచేసుకొని పోతాను. సో సంస్థ ఇప్పుడు లాభాల బాటకు వచ్చింది. 116 లాభాలు రావడమే 116 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసేప్పటికి 4,000 కోట్ల విలువైన డబ్బు ఆదా అయింది కదా వాళ్ళకు. అంతేకాదు, దాంతోపాటు వాళ్ళకు ఉపాధి. సపోజ్ 1 ఎంప్లాయ్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ తోటి వాళ్ళు స్వేచ్ఛగా పోయొచ్చినారు. ఇక్కడ 20,000 రూపాయల 2,000 రూపాయల దొరికే శాలరీ అంటే 5,000 రూపాయలు దొరికింది. అట్లా ఇట్లా కొంత లాభం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కొత్తగా కొనడం కావచ్చు, లేదా హైదరాబాద్లో పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఈ బస్సులు కొనడం, ఇటువంటి అన్ని కొంత రిఫార్మ్ తీసుకుంటా ఉన్నాం. బీసీ వెల్ఫేర్గా కూడా కుల సర్వే జరుగుతూ ఉంది. పిల్లల మెచ్చార్జీలు పెంచినాము, రిక్రూట్మెంట్ చేసినాము, స్కూల్స్ మౌలిక సదుపాయాలు కల్పించినాము, అమ్మ ఆదర్శ పాఠశాల. సో ఇట్లా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ. డబ్బున్న మీకు ఇబ్బంది లేదు కావచ్చు, పేదలకు చాలామందికి 70-80% 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ వస్తుంది. సో ఇవన్నీ బెనిఫిట్ ఉన్నాయి. ఓకే, కానీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు కూడా మేము స్ట్రాంగ్గా వస్తున్నాము, ప్రజల్లోకి కాంగ్రెస్ వైఫల్యాలను తీసుకెళ్తాము, 100 రోజుల్లో చేస్తానన్న హామీలు నెరవేర్చలేదు అనేది బాగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వెల్కమ్ డెమోక్రసీ. ప్రతిపక్షం ఎంత సమర్థవంతంగా పనిచేస్తే ప్రభుత్వం అంతకంటే రెట్టింపు సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ దురదృష్టకరం, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెల నుంచే ఈ ప్రభుత్వానికి పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నారు. అయినా ప్రజల ఆశీర్వచనంతో వాళ్ళకు పార్లమెంట్లో ఎటువంటి ఫలితాలు ఇచ్చారో చూసారు. పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు పాజిటివ్గా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతం పొందుతున్నటువంటి పని వేతనం సంబంధించిన దాంట్లో సంతోషంగా ఉన్నారు. మేము అన్ని పథకాలు అమలు చేయాలనే ఆలోచన ఉంది, ఆకాంక్ష కూడా ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి విధ్వంసాన్ని చూస్తే కొన్ని అమలు చేయలేకపోయి ఉంటేమి కావచ్చు. భవిష్యత్తులో తప్పకుండా చేస్తాము. ఇప్పుడు చేసినవి కూడా మాకు సంతృప్తినిస్తుంది. ఇవాళ వాళ్ళు ఏడాది ఛార్జ్షీట్ రిలీజ్ చేశారు. నిజంగా 10-11 నెలలు మీరు మా ప్రభుత్వానికి పనిచేయడానికి అవకాశం ఇచ్చి
ఏదైనా సూచనల వరకే పరిమితమైపోయి ప్రభుత్వాన్ని పూర్తిగా విధ్వంసం చేసి లేకపోతే పూర్తిగా విమర్శలకే పరిమితం చేయకుండా ఉండుంటే ఇవాళ మీ ఛార్జ్షీట్కి విలువ ఉండే. మీరు ఏడాది పొడుగునా తిడుతూ ఇప్పుడు మళ్ళీ ఛార్జ్షీట్ ఇచ్చారు. ఎస్, మేము కూడా ఆ ఛార్జ్షీట్ను ఆ పార్టీ రిప్రజెంటేషన్గా భావిస్తాం. అందులో కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ప్రజా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కారం చేస్తాం. యా, పొన్నం ప్రభాకర్ పేరు చెప్పగానే అంటే రాజకీయ చరిత్రలో మీది ఒక సపరేట్ పేజ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ మీరు కాంగ్రెస్ పార్టీని నా రక్తం, కాంగ్రెస్ పార్టీని నా జీవితం అనుకున్నటువంటి వ్యక్తి మీరు. మీ పేరు చెప్పగానే కొన్ని మీరు ప్రజలకు చేసినటువంటి సేవలు గుర్తొస్తాయి. వాటిలో మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా చేసినటువంటి మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే గౌరవెల్లి ప్రాజెక్ట్. అసలు వైఎస్ఆర్ హయాంలో అప్పటి నుంచి కూడా అలా పెండింగ్ పడుతున్న ప్రాజెక్ట్ కేవలం 3 నెలల్లో మీరు ఎలా మీకు సాధ్యమైంది అది? అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు ప్రత్యక్షంగా చూసిన వాడిని. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసే సందర్భంలో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎత్తైన ప్రాంతం హుస్నాబాద్ పీఠభూమి. సో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ యొక్క ఫ్లడ్ ఫ్లో కెనాల్ వాటర్ తప్ప ఇంకొకటి సాధ్యం కాదని చెప్పి ఆ రోజు గౌరవెల్లి ఫౌండేషన్ ఇచ్చినారు. చాలా పనులైనాయి. 2014లో కేసీఆర్ గారు అధికారానికి వచ్చినాక వారు కూడా మేము చెప్పకముందే కుర్చీ చేసుకొని కడతాను ప్రాఫిట్ చేసాడు. పాపం 10 ఏళ్లలో ఎందుకు ఏమైందో తెలియలే, కాలే. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాజెక్టు దగ్గర తీసుకుపోయినాం, చెప్పినాం పరిస్థితి. సో అధికారంలో రాగానే ఫస్ట్ మనం ఆ ప్రాజెక్టు దగ్గరకు పోయినాం. ఆ ప్రాజెక్టుకు సంబంధించి మనం కార్యాచరణ తీసుకోవాలనగానే వారు కూడా సహకరించి 430 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది కాలువలకు. తొందరలో ఎంత తొందర వీలైతే అంత తొందర అక్కడ రైతాంగం కూడా సహకరిస్తూ ఉంది. తప్పకుండా మొత్తం హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేటువంటి ఒక ప్రాజెక్టు ప్రజల ఆకాంక్ష, దీర్ఘకాలిక ఆకాంక్ష. పిల్ల పుట్టక ముందు కోరుకుంటే పిల్లకి పెళ్ళై మళ్ళీ పిల్ల పుట్టేదాకా కూడా ఆ ప్రాజెక్ట్ కాలే. ఇప్పుడు నౌ దే ఆర్ హ్యాపీ. ఓకే. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో మీకు అత్యంత సంతృప్తినిచ్చినటువంటి పథకం అంటే ఏం చెప్తారు? ఒకటి, మహిళలు నా తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచిత బస్ ప్రయాణం. దే ఆర్ వెరీ కంఫర్టబుల్. వాళ్ళ డిమాండ్ ప్రకారంగా న్యూ బస్సెస్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం, న్యూ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం. సో కొంత ట్రావెలింగ్ ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. రెండోది, నేను క్షేత్రస్థాయి విద్యార్థి నాయకుడిగా ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద కూడా స్టూడెంట్ లీడర్గా కూడా పోరాటం చేసినాం. ఆనాడు మండల్ కమిషన్ వస్తే బీజేపీ కమండలం పేరు మీద ఎట్లయితే రిజర్వేషన్లు అమలు జరగకుండా చేసిందో, ఇవాళ కూడా దేశవ్యాప్తంగా కుల సర్వేకి అడ్డం పడుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సహచర క్యాబినెట్ అంతా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మా పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ సూచన ప్రకారంగా తెలంగాణలో కుల సర్వే జరుగుతోంది. మీ ద్వారా మళ్ళీ కోరుతాను, ఎవరైనా సహకరించిన వాళ్ళు, సమాచారం ఇవ్వని వాళ్ళు, సమాచారం లోపంతో సమాచారం అందించలేకపోయిన వాళ్ళు, తీసుకోలేకపోయిన వాళ్ళు ఆ ప్రక్రియలో భాగస్వాములు కావాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, సమాజంలో అధికారులు, జర్నలిస్టులు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరి ద్వారా భాగస్వామ్యం సమాచారం ఇవ్వమని కోరుతున్నాం. సమాచారం గోప్యము ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఈ 2 సంతృప్తికరమైన అంశాలు. మూడవది, పిల్లలందరికీ విద్యార్థి నాయకుడిగా మెచ్చార్జీలు పెంచమని కొట్లాడినోడిని. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టళ్లలో ఉండే అందరికీ మంచి మెచ్చార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. కానీ అదే గురుకులాలే కొంత కాంగ్రెస్ పార్టీకి ఇరుకుని పెట్టే ఏం లేదా, ఏదో ఒక స్మాల్ కుట్ర ఉంది లేదా కొంత నిర్లక్ష్యం ఉంది. దాన్ని వెంటనే అరెస్ట్ చేసినాం. అంటే మీన్స్ ఆ లీకేజ్ లేకుండా చేసినాం. అందరినీ గట్టిగా ఇంతకుముందే జూమ్ కాన్ఫరెన్స్ కూడా మళ్ళీ తీసుకున్నాం. ఫ్రీక్వెంట్గా మీటింగ్స్, విజిట్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ను పొమ్మంటా ఉన్నాం, కలెక్టర్లు, ఎస్పీలను. మిగతా అంతా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో అటువంటిది ఉండదు. ఉంటే దానికి బాధ్యులైనటువంటి కఠినమైన చర్యలు ఉంటాయి. దేశంలో ఎందుకు కాంగ్రెస్ గతంతో పోలిస్తే గ్రాఫ్ పడిపోతుంది? ఎక్కడెక్కడ అంటే మైనస్ ఎక్కడ ఉంది? మీరు అంటే అంతర్గతంగా చర్చించుకుంటూ ఉన్నారా? ఎందుకు కొన్ని దేశ స్థాయిలో చర్చ జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ నియంత పోకడలు లేదా మతం పేరు మీద దాన్ని అక్కడ ఉండబడేటువంటి వాతావరణాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని వాళ్ళు కొంత డిఫరెంట్ మోడ్లో పాలిటిక్స్ జరుగుతున్నది. తప్పకుండా ప్రజలు ఒకరోజు ఆలోచన చేస్తారు, కాంగ్రెస్కి పట్టం కడతారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని లగచర్ల విషయం కావచ్చు, ఫార్మాసిటీ విషయంలో, అలాగే హైడ్రా విషయంలో కొంత వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? లేదు, ఇప్పుడు చర్చ వస్తుంటుంది. అప్పుడు ఒకసారి గవర్నమెంట్లో సన్న వడ్లు ఇచ్చినాం, ఫుల్ పాజిటివ్. రుణమాఫీ చేసినాం, పాజిటివ్. 200 యూనిట్లు చేసినాం, పాజిటివ్. కొన్ని విషయాలు ప్రభుత్వం నడవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే కొంత ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు. అది అయ్యి ఎగ్జిక్యూషన్ అయ్యి ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళే హ్యాపీ అప్రిషియేట్ చేస్తారు. సో ఇవన్నీ కామన్ అంటారు? కామన్ అంటలేను.
ఉంటాయి హర్డిల్స్. అంటే వాళ్ళు విమర్శలు చేయడం అనేది. ఎప్పుడు మనము డీజే సౌండ్ వినలేము, అప్పుడప్పుడు సంగీతం కూడా వినాల్సి వస్తుంది, చిన్న మెలడీ కూడా వినాలి. మెలడీ కూడా వినాల్సి వస్తుంది. ఇది మెలడీ అంటారా, డీజే నేను అంటారా? అట్లా ఏమంటలేను. జనరల్ అంటే ప్రభుత్వంలో ఒడిదుడుకులు ఉంటాయి, అందులో పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, సో వాటిని ఓవర్కమ్ చేస్తారని 100%. ఓకే, బీ కాన్ఫిడెంట్. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవం తీసుకురావాలంటే ప్రియాంక గాంధీ కనుక పగ్గాలు పుచ్చుకుంటే గతాన్ని మనం చూడొచ్చు అనేది ఒక చర్చ నడుస్తోంది. ప్రజల ఆకాంక్ష తప్పకుండా జరుగుతుందని ఊహిస్తున్నాం. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నారు, ఎలా ఉంది ఆయన పనితీరు గురించి? రైట్, మన యువకుడు అవకాశం వచ్చింది, కష్టపడ్డాడు, మొదటి జనరేషన్ పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. మేము కష్టపడ్డాం, మొదటి జనరేషన్ అందరం కలిసి కష్టపడ్డారు. ఓవరాల్ ఏనుగంత శ్రమ ఉన్నా ఆవగించేంత అదృష్టం ఉండాలి. సో వారు కష్టపడ్డారు, వారికి అవకాశం వచ్చింది, అందరం కలిసి రాష్ట్ర ప్రగతికి శ్రమ పడాలి. వాళ్ళు సీనియర్లు మిగతా ఉత్తమ్ రెడ్డి లేకపోతే చాలామంది ఉన్నా తనకు ఒక అవకాశం వచ్చింది, తను లీడ్ తీసుకున్నాడు. 100% డెఫినెట్లీ అందరం కలిసి పనిచేస్తాం. బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు కొంతమంది నాయకులు టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళపైన అక్రమంగా కేసులు పెడుతున్నారు అనేది ఒక పెద్ద విమర్శ ఈ మధ్య కాలంలో. రాజకీయం నడుస్తుంటుందమ్మా, ప్రాసెస్ ఇది. విమర్శలు, ప్రతి విమర్శలు, కేసులు, ఇదంతా ఒక పాలిటిక్స్ అనే దాంట్లో పార్ట్. ఇప్పుడు కరీంనగర్ అంటే మీకు తెలుసు వెలమ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటిది. మరి ఎవరిపైన ఒక కోపం, ద్వేషం పెట్టుకున్న ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే, ఆ కులం మొత్తాన్ని కూడా తప్పు. అది పొరపాటు. రాజకీయాల్లో కులాలు అభిమానం ఉండొచ్చు, కానీ ఎదుటి కులాన్ని తిట్టే హక్కు ఎవరికి లేదు. అది ఎవరైనా ఎప్పుడైనా కులాల ప్రస్తావన, కులపరమైన విమర్శలకు కాంగ్రెస్ పార్టీలో తావులేదు. యా, అండ్ మీరు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మంత్రిగా చేస్తున్నారు, అండ్ మీకు ఇంకా రాజకీయంగా ఇంకా ఏం చేయాలి అనేది మీ ఎయిమ్. తెలంగాణ ఎంపీగా పార్లమెంట్లో తెలంగాణ సాధించే దిశలో ప్రయత్నం చేసినాము. ఆనాడు మేము ఒక ముఖ్య పాత్ర పోషించాము. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాం. ప్రజా సంక్షేమ కార్యక్రమం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు కృషి పడతాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా దీక్షా దివస్ పేరుతో జనాల్లోకి వెళ్తూ ఉంది. ఆనాటి సెంటిమెంట్ని మళ్ళీ రగిల్చేటువంటి ప్రయత్నం చేస్తోంది అని విమర్శలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. మీ వ్యక్తిగత అభిప్రాయం? అవన్నీ సరే. ఇప్పుడు అందుకే పొలిటికల్ గేమ్లో రోల్స్, ప్లే, పార్ట్ అన్నీ రకరకాలు ఉంటాయి. అన్నీ వాళ్ళు ఎత్తేస్తే మేము పై ఎత్తేస్తాం, మేము పై ఎత్తేస్తే వాళ్ళు చిత్తు చేస్తాం అంటారు. మేము దాంట్లోకంటే ఇంకా డబుల్ చిత్తు నడుస్తుంటుంది ప్రాసెస్. మేము డెఫినెట్లీ అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ యునైటెడ్గా మేము వాళ్ళని ఎదుర్కొంటాం. ఏం సమస్య ఉండదు. నీళ్లు, నిధులు, నియామకాలు వీటిలో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ సక్సెస్? తెలంగాణ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రయారిటీ చేసి లైక్ యూఆర్ సీయింగ్ గవర్నమెంట్, అట్లనే మిగతా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాము. డబ్బుకు సంబంధించి కూడా 1 తారీఖు జీతాలు చేయగలుగుతున్నాం. ప్రజాస్వామిక తెలంగాణలో 200 యూనిట్లు జీతం ఇస్తూ ఉన్నాం, ఆర్టీసీ బస్సు ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేసినాం. సో మేము ప్రయత్నం లోపం లేదు, చాలా సమర్థవంతంగా మా యొక్క కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. జరగాల్సినవన్నీ అయిపోయింది, కంప్లీట్ కలాస్, 100% సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది రాజకీయం. మన మానవ జీవితంలో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్కి అప్పటివరకు ఎట్లా లంచ్ చేయాల్సి వస్తుందో, లంచ్ తర్వాత డిన్నరో, సేమ్ ఇది కూడా పాలిటిక్స్లో సమస్యలు అన్ని పరిష్కారం అయిపోయినాయి. ఇక ప్రభుత్వం రిలాక్స్ ఉండొచ్చు అనేది ఉండదు. సైకిల్ డెఫినెట్లీ చేస్తాం, చేస్తాం, చేస్తూనే ఉంటాం. ఓకే, అయితే తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ అనేది అప్పుల్లో ఉంది. అయితే ఈ అప్పుల్ని ఎలా ఓవర్కమ్ అవుతారు? సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ హామీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చాలంటే చాలా పెద్ద, దానికి సంబంధించి అన్ని రకాల చర్చ, వనరుల సమకూర్చుడు లేదా ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూస్తుండని అన్ని చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.